తండు శ్రీనివాస్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. తండు శ్రీనివాస్ యాదవ్ గారికి కనీసం ఒక ఎమ్మెల్యే టికెట్ కానీ ఒక ఎమ్మెల్సీ కానీ రాకపోవడానికి కారణాలు ఏంటి? నేను జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ 8 సంవత్సరాలు చేసిన. బ్యాడ్ లక్ ఏంటంటే అది మాది. అంటే పార్టీ కోసం ఎప్పటి నుంచి పనిచేస్తాను? అన్ని రెడ్లు వేసుకోవడానికి కారణం ఏంటి? మా జిల్లాలలో రెడ్డి నాయకత్వం బలంగా ఉన్నారు. ఎస్సీలకైతే అంబేద్కర్ మహానుభావుడు కాబట్టి ఎస్సీలకు ఎస్టీలకు వాళ్ళ సీట్లు వాళ్ళకు వచ్చినాయి. రెడ్డిని కాదని తిరిగినందుకే కనీసం ఎమ్మెల్సీ కానీ కార్పొరేషన్ కానీ ఇవ్వలేదని బయట చర్చ నడుస్తున్నారు. పిల్లలు కాదని జరగడం కానీ అప్పుడు తరచు అంటే దందాలు సెటిల్మెంట్లు బాగానే చేసిరానా? అంటే రౌడీ షీటర్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. వాస్తవంగా రౌడీ షీట్ ఓపెన్ చేసిన కారణంగా ఈ రోజు వరకు కూడా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆల్మోస్ట్ ఎవరిని అడిగినా కానీ తండు శ్రీనివాస్ ఏంటంటే చెప్తారు. అంటే మీ ఇద్దరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తండు శ్రీనివాస్ యాదవ్ పదవి కోసం పోటీ పడ్డది నిజమా కాదా? పోటీ పడితే ఇప్పుడు మీరు ఇందాకన్నా రౌడీ షీట్ కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో నాకు మీద పెట్టారు. ఇప్పుడు బాగా కొట్లాటలే కదా మొత్తం రాజకీయం అంటే. రాజకీయం అంటే అది అప్పుడు కమ్యూనిస్ట్ వాళ్ళతో కలిసి ఉండే. అసలు కనీసం ఎవరికన్నా ఏదైనా ఒక పార్టీని నమ్ముకున్న వాళ్ళకు పదవులు వస్తలేవు కదా. ఇప్పుడు అదే ఇప్పుడు నేను అందులోకి వస్తున్నా. పార్టీ నమ్ముకున్న పదవులు అంటే కానీ నమస్తే, వెల్కమ్ టు యాదవ్ విజన్. నేను మీ నక్క మహేష్ యాదవ్. టుడే అవర్ స్పెషల్ గెస్ట్ కాంగ్రెస్ పార్టీలో పరిచయం అక్కర్లేని పేరు ఉమ్మడి నల్గొండ జిల్లా వాసి తండు శ్రీనివాస్ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. సో అన్నగారి రాజకీయ నేపథ్యం ఏంటి అని మరిన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే మహేష్ భాయ్. బాగున్నారా అన్న? బాగా. అంటే రాజకీయంగా ఆర్థికంగా బాగున్నారా అన్న? రాజకీయంగా అంటే దాదాపు ఎన్నో ఆటుపోట్లు, తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు ఎన్నో ఇబ్బందులకు గురైనాం. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఎన్నో ఇబ్బందులకు గురైనాం. అయినప్పటికీ ఇప్పుడు మా పార్టీ అధికారంలో ఉంది. అయినా వివిధ హోదాల్లో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినా అయినా సంతృప్తిగానే ఉంది రాజకీయంగా. ఇంకా ఆర్థిక కార్యకి వస్తే సరే, పెద్దోళ్ళు చేసిన వ్యవసాయ పరంగా వ్యవసాయ కుటుంబం మాది. ఎంతో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ గతంలో ఉండే వాటి మీద చేస్తాం తప్ప సరే రియల్ ఎస్టేట్ అనుకో వేరే బిజినెస్ లేకుండా ఉన్నంతలా ఆర్థికంగా పర్లేదు, రాజకీయంగా సంతృప్తిగానే ఉంది. ఓకే, అంటే పార్టీ కోసం ఎప్పటి నుంచి పనిచేస్తారన్న? అంటే నైసర్గిక పరిస్థితికి వస్తే కాంగ్రెస్ పార్టీలో నేను 1985లో నాది అంటే ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ స్టార్ట్ అయింది. కానీ మా కుటుంబ నైసర్గిక పరిస్థితికి వస్తే 1952 అప్పుడు నాగారం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఉండే. ఆ రోజులలో మా నాన్నగారు అప్పుడు అండ్రెడ్డి రంగారెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ పరంగా పనిచేస్తే అతను టీచర్ ఉండే, ప్రభుత్వ టీచర్ ఉండే. ఉన్నప్పుడు సరే అప్పుడు కొన్ని ఇబ్బందులకు గురై టీచర్ రిజైన్ చేసి 1958 నుంచి 1980 సంవత్సరం వరకు ఉమ్మడి నల్గొండ జిల్లా ఐఎన్టీసీ అధ్యక్షునిగా జి సంజీవరెడ్డి గారితో మా నాయనగారికి సన్నిహిత్యం ఉండి చేసిండు. వారి తదనంతరం వారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని నేను కూడా రాజకీయాలకు రావడం జరిగింది. 1985 సంవత్సరంలో నేను సూర్యాపేట పట్టణ ఎన్ఎస్ఐ అధ్యక్షుని మొదలుకొని తదనంతరం జిల్లా ఎన్ఎస్ఐ జనరల్ సెక్రటరీ, తర్వాత జిల్లా ఎన్ఎస్ఐ ప్రెసిడెంట్ నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా, తర్వాత జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ, తదనంతరం జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, జిల్లా కాంగ్రెస్ ఇన్ఛార్జి ప్రెసిడెంట్ ఉమ్మడి నల్గొండ జిల్లా చేయడం జరిగింది. దాదాపుగా నేను ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్ ఇవన్నీ పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షున్నప్పుడు వారి నాయకత్వంలో ఇవన్నీ చేయడం జరిగింది. తర్వాత నేను సూర్యాపేట సింగిల్ విండో చైర్మన్, డిసిసిబి డైరెక్టర్, అదేవిధంగా సూర్యాపేట మున్సిపల్ కౌన్సిలర్, మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్, మార్కెట్ కమిటీ చైర్మన్, వ్యవసాయ సూర్యాపేట అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్, టి పురుషోత్తమరావు గారు మాజీ మంత్రివర్యులు, వారు రాష్ట్ర గాంధీ పదం అధ్యక్షుడు ఉండే. నేను గాంధీ సిద్ధాంతాలను నమ్ముకున్నాను మా కుటుంబ పరంగా. వీరప్ప మొయిల్ గారు ఆల్ ఇండియా అధ్యక్షుడు ఉండే, పురుషోత్తమరావు గారు రాష్ట్ర అధ్యక్షులు. వారి దాంట్లో నేను ఉమ్మడి జిల్లా గాంధీ పదం అధ్యక్షుని కూడా చేయడం జరిగింది. ఉమ్మడి జిల్లా ఐఎన్టీసీ అధ్యక్షుడు చేసిన, ఉమ్మడి జిల్లా ఐఎన్టీసీ అంటే ఉమ్మడి జిల్లా రాష్ట్ర ఐఎన్టీసీ జనరల్ సెక్రటరీ కూడా వివిధ హోదాల్లో కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన, కాంగ్రెస్ బలోపేతం అయ్యడానికి ఎంతో సేవ చేసిన. అంటే కుటుంబమే కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని పనిచేస్తున్నటువంటి తండు శ్రీనివాస్ యాదవ్ గారికి కనీసం ఒక ఎమ్మెల్యే టికెట్ కానీ ఒక ఎమ్మెల్సీ కానీ రాకపోవడానికి కారణాలు ఏంటి? అదే వాస్తవంగా నేను జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ 8 సంవత్సరాలు చేసిన. అయితే అప్పుడు 2 పర్యాలు 94, 99 2 పర్యాల్లో అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినాయి. కానీ అప్పుడున్న పరిస్థితులలో అయితే జిల్లా అధ్యక్షునికి ఒక సీట్ వచ్చేది ఉండే. అప్పుడు 23 జిల్లాలే రాష్ట్రంలో, అంటే ఉమ్మడి రాష్ట్రం ఉండే. అయితే నా బ్యాడ్ లక్ ఏంటంటే అది మాది
డీలిమిటేషన్ కంటే ముందు ఎస్సీ కాన్స్టిట్యున్సీ సూర్యాపేట కాబట్టి ఎస్సీ కాన్స్టిట్యున్సీ కావటం వల్ల నాకు రాలేకపోయింది. అందుకని ఒక ఎమ్మెల్యే చేయలేదు తప్ప ఎమ్మెల్యేకి ఈక్వలెంట్గా నేను సింగిల్ విండో చైర్మన్, డీసీసీబీ డైరెక్టర్ అంటే కాన్స్టిట్యున్సీ పోస్టులు, మున్సిపాలిటీ కౌన్సిలర్, ఫ్లోర్ లీడర్, మార్కెట్ కమిటీ చైర్మన్ అంటే మార్కెట్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే తర్వాత మార్కెట్ కమిటీ చైర్మన్ అలాంటి పోస్టులు కూడా చేయడం జరిగింది. కానీ ఎమ్మెల్యేకి అవకాశం లేదు. అంటే జిల్లాకు కూడా ఆల్రెడీ మన కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు కదా, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన, ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్ చేసిన. అయితే ఇక పక్క కాన్స్టిట్యున్సీలోకి పోయలేని పరిస్థితి. అప్పటికే వాళ్ళు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరి కాళ్ళు వేరు వేరు కాన్స్టిట్యున్సీలు ఉన్నారు. ఇక పార్టీ వేరే పొజిషన్ ఇస్తా ఉంటుంది. ఇక ఆ రకంగా చేయడం జరిగింది. తదనంతరం మళ్ళా డీలిమిటేషన్ తర్వాత అంటే 2014 అంటే 2005 వరకు అయిపోయింది. 2009 నుంచి డీలిమిటేషన్ అయిపోయింది. అయితే అప్పుడు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు మాజీ మంత్రి వాళ్ళు, తుంగతుర్తి శాసనసభ్యులు ఉండే అప్పుడు గతంలో వారు మాజీ మంత్రి. అయితే మేము రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి కొంతమంది పోయి సార్ ఇట్లా మాకు కావాలన్నా అంటే రాజశేఖర రెడ్డి గారు చెప్పడం ఏంటంటే, శ్రీనివాస్ ఇప్పుడు డీలిమిటేషన్ ఏదైతే జరుగుతుందో మీకు రాష్ట్రంలో కూడా ఎంతోమంది మీకు పరిచయస్తులు ఉన్నారు కదా, రఘువీరాజ్ సాబ్ వాళ్ళు వాళ్ళందరికీ కూడా డీలిమిటేషన్లో వాళ్ళ కాన్స్టిట్యున్సీలలో సీట్లు పోతే పక్క నియోజకవర్గాలు ఇచ్చినాం మేము. అలాగనే దామోదర్ రెడ్డి గారిది కూడా డీలిమిటేషన్లో రిజర్వేషన్ అయింది సీటు, కాబట్టి సూర్యాపేట ఇస్తున్నాం, మీరు వారు గెలిపియండి, మీకు పార్టీలో ఏదైనా మంచి పొజిషన్ ఇస్తా అని చెప్పడం జరిగింది. అదే వారి మాట కోసం అలాగే దామోదర్ రెడ్డి గారికి మాకున్న సన్నిహితంతో ఎలక్షన్స్లో దామోదర్ రెడ్డి గారికి కష్టపడి పనిచేసినాం. దామోదర్ రెడ్డి గారు గెలవడం జరిగింది. ఇక సరే గెలిచిన తర్వాత కూడా ఇక పైన ఇక రాజశేఖర రెడ్డి గారు వారికి ఉన్న ప్రెషర్స్ రకరకాల ఒత్తిడితో ఇక మాకు ఏం చేయలేకపోయాను. ఇక చేయలేకపోయినా సరే అని అడ్జస్ట్ అయినాం. మళ్ళీ మళ్ళీ 2014 ఎలక్షన్లో కూడా మళ్ళీ రాజశేఖర రెడ్డి గారిని మనం అడగడం జరిగింది. ఇట్లా అంటే సెకండ్ టైం రాజశేఖర రెడ్డి గారిని అడిగితే అంటే 9నే అడిగితే ఏం చేసినంటే, నేను శ్రీనివాస్ నేను ఇట్లా సరే మళ్ళీ సిట్టింగ్లు అందరికీ ఇస్తున్నాం కదా, ఆ కేటగిరీలో దామోదర్ రెడ్డి గారికి ఇస్తున్నాం, మళ్ళీ ఏదైనా సరే అవకాశం వస్తే నీకు నామినేటెడ్ చేస్తా అని చెప్పిండు. అప్పుడే ఎంక్వైరీ కూడా జరిగింది. కానీ సరే మా దురదృష్టం రాజశేఖర రెడ్డి గారు చనిపోవటం, ఇక రోషే గారు వచ్చినాక ఇక ఏ పట్టించుకోలే. అంటే ఇక ఈ తెలంగాణ ఆంధ్ర గొడవలు అవుతున్నాయి. కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గర మేము పోయినా కానీ ఆయన కూడా ఎక్కువ సమైక్యవాదం ఉన్న వాళ్ళనే ప్రేరేపించిండు. ఇక మా సొంటలో ఎంతో కాంగ్రెస్ ఉండి, అదేవిధంగా సరే తెలంగాణ భావాలతోటి కాంగ్రెస్ ఉన్నప్పటికీ తెలంగాణ భావాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళతోటి మాకు ఎంతో పరిచయం ఉండే కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఆయనకి వీళ్ళ సొంటలోకి ఇస్తే బాగుంటుందని ఎక్కువ సమైక్యవాదులనే ఈ తెలంగాణ నామినేటెడ్ పోస్టులో కూడా తెలంగాణకు సంబంధించిన సమైక్యవాదం ఎవరైతే బలంగా వినిపించారో వాళ్ళకి అవకాశాలు ఇచ్చారో మాకు ఇవ్వలేకపోయారు. అయినప్పటికీ సరిగా కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టకుండా కాంగ్రెస్లో చేసినాం. 2018 సంవత్సరంలో కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్కి దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అంటే 2014లో ఎవరికి ఇచ్చారన్న? ఇక దామోదర్ రెడ్డి గారికి 2014, 2018 ఇక కంటిన్యూషన్ ఇప్పుడు 3 టైమ్స్ 14, 18, 22 అట్లా. అంటే ఒకసారి గెలిచిండు, 2009లో వారికే ఇచ్చారు, గెలిచిండు 14, 18, మన 23 అంటే 4 సార్లు ఇచ్చారు దామోదర్ రెడ్డి గారు. ఒకసారి గెలిచారు, 3 పర్యాలు ఓడిపోయారు. 18లో కూడా మేము దరఖాస్తు చేసుకున్నాం. అయితే మేము దరఖాస్తు చేసుకున్నందుకు బలమైన కారణం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఉదయపూర్ CWC అంటే ఉదయపూర్లో కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశంలో ప్రతి పార్లమెంటుకు 2 బీసీలకు ఇస్తాం అని చెప్పి అప్పుడు రాహుల్ గాంధీ గారు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు ఉండే మా అధినాయకుడు, ఇంకోటి ముస్లిమ్స్కు ఖురాన్ ఎట్లనో, అదేవిధంగా క్రిస్టియన్స్కు బైబుల్, మనకు రామాయణం మహాభారతం ఎట్లనో, కాంగ్రెస్ పార్టీకి కూడా కాంగ్రెస్ బైలా అంటే అంత ముఖ్యంగా ఉంటుంది. అటువంటి బైలా కాంగ్రెస్ పార్టీ ఇలా రాహుల్ గాంధీ గారు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుని హోదాతోటి ఉదయపూర్ డిక్లరేషన్లో ప్రతి పార్లమెంట్లో 2 బీసీలకు ఇస్తున్నారు. కాబట్టి ఆ నేపథ్యంలో మా నల్గొండ పార్లమెంట్లో దేవరకొండ మినాయిస్తే, ఎందుకంటే అది రిజర్వేషన్ ఉంది దేవరకొండ, ఇక మిగతా సీట్లల్లో మాకు సీట్ వస్తుందని నేను ఆశించిన. ఇది 6లో కంపల్సరీ రావాలి. 6లో సాగర్, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ్, సూర్యాపేట. అంటే అన్ని రెడ్లు వేసుకుపోవడానికి కారణం ఏందంటున్నాను? ఇంకా రెడ్లు వేసుకుపోవడానికి కారణం ఏంటి, మా జిల్లాలలో రెడ్డి నాయకత్వం బలంగా ఉన్నారు. వాస్తవంగా ఏంటంటే గతంలో కూడా సరే నల్గొండ జిల్లాలో పెద్ద సీట్లు అంటే ఎవరైతే ఇప్పుడు నర్రరాఘవరెడ్డి గారు అంటారు, ఒక 5-6 పర్యాలు గెలిచారు. అంత పెద్ద స్ట్రాంగ్ ఉన్న సీటు కుమారి కమలమ్మ గారు అని చెప్పి యాదవ్, ఆమె వచ్చి ఒకసారి కాంగ్రెస్ టికెట్ ఇస్తే గెలవడం జరిగింది. జానారెడ్డి గారు పెద్ద స్ట్రాంగ్. జానారెడ్డి గారు అంటే ఎంతో పెద్ద ఫిగరు. అసలు జానారెడ్డి అంటే రాష్ట్ర రాజకీయాలను శాసించే దాంట్లో ఒక సీనియర్ మంత్రిగా ఎన్నో పోర్ట్ఫోలియోలు చేసిండు. అటువంటి జానారెడ్డి గారి మీద కూడా గుండెబేని రామ్మూర్తి యాదవ్ అంటే ఇట్లా ఒక బీసీ గెలవటం, నోమల్ నరసింహను ఇట్లా బీసీ గెలవడం జరిగింది. అదేవిధంగా
ఇప్పుడు ఉత్తమ్ పద్మావతి గారు కూడా ఏం సామాన్యురాలు ఏం గారు, అంటే ఒక రాష్ట్ర పిసిసి ప్రెసిడెంట్ చేసి ఎంతో ఉన్నారు. అటువంటి కాడ కూడా ఒక యాదవ్నిచ్చి వేరే పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడం జరిగింది. మాధవరెడ్డి గారు కూడా పెద్ద నాయకుడు, మాజీ మంత్రి, మాజీ హోమ్ మినిస్టర్. అటువంటిప్పుడు అందేలింగ యాదవ్ గారని కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే కొద్ది నైతికంగా వారు గెలవడం జరిగింది. అప్పుడు ఉన్న పరిస్థితుల్లో డిఎస్పీ రవీందర్ రెడ్డి గారికి మాధవరెడ్డి గారికి ఉన్న సన్నిహితంతో కొన్ని బూతులు క్యాప్చర్ చేసుకొని, అప్పుడు ఏంటంటే ఎలక్ట్రానిక్ సిస్టమ్ కాదు, బ్యాలెట్ సిస్టంలో చేస్తే ఒక 4,000 ఓట్లతోటి లింగం యాదవ్ గారు ఓడిపోయారు. అంటే పెద్ద పెద్ద సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులు ఉన్న సీట్లలో కూడా, అంటే కాంగ్రెస్ పార్టీ అంటే కమలమ్మ గారు కూడా కాంగ్రెస్ నుంచి గెలిచారు. అంటే అటువంటి సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మంచి మంచి వాళ్ళు. పురుషోత్తమ్ రెడ్డి గారు పెద్ద నాయకుడు, ముఖ్యమంత్రులతోటి సన్నిహితంగా ఉండి ఏఐసిసి నాయకుడు, వారి మీద కొమ్ముపాప యాదవ్ గారు అంటే రాజకీయాల్లో కొత్త పరిచయం లేని వ్యక్తి. అటువంటి వ్యక్తి కూడా 2 సార్లు పురుషోత్తమ్ రెడ్డి గారి మీద గెలవడం జరిగింది. అంటే మా జిల్లాలలో యాదవులల్లో అదేవిధంగా యాదవులు మిగతా బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, అదేవిధంగా అగ్రకులాల్లో కూడా అందరితో, ఇప్పుడు ఈడబ్ల్యూసీ ఉంది, రెడ్లు ఉన్నారు, రెడ్లలో అందరితో పంచేది లేదు, రెడ్లు అందరితో కలగొలుపుకుంటారు. ఎవరైతే రాజకీయంగా మేము అడ్డం వస్తాం అనుకున్న వాళ్ళే మమ్మల్ని మా ఎదుగుదలను చూసి ఓరలేకపోతున్నారు తప్ప మిగతా రెడ్లతో యాదవ్ అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్క కులంతో అందరితో మతాలతో అందరితో కలిసి ఉంటారు. ఊళ్ళల్లో వీళ్ళు వ్యవసాయ పరంగా ఉంటారు కాబట్టి, వ్యవసాయ పరంగా పాడి పశువులతో ఉంటారు కాబట్టి అందరితో మంచి రిలేషన్ తోటి ఉంటుంది. కాకుంటే మా దురదృష్టం ఏంటంటే ఈ నాయకత్వం, బలమైన నాయకత్వం రెడ్లు ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు గతంలో నేను చెప్పిన పేర్లు యాదవులు గెలిచి సెకండ్ టైం వాళ్ళకి ఛాన్స్ రాకపోవడం, ఒక పాపయ్య గారికి వచ్చింది తప్ప మిగతా వాళ్ళకి ఎవరికి సెకండ్ టైం రాలేకపోతే వరకే వాళ్ళు ప్రిపేర్ చేసుకోలేకపోయారు, వాళ్ళ వర్గాన్ని పైకి తీసుకురాలేకపోయారు, తయారు చేసుకోలేకపోయారు. ఈ నాయకత్వం వచ్చింది. ఈ నాయకత్వం వచ్చిన రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం చేశారు, ప్రతి కాన్స్టెంట్ ఇప్పుడు దామోదర్ రెడ్డి గారు ఉన్నారు, వారికి 2 సీట్లు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి 2, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి 2, జాన్ రెడ్డి గారికి, ఇట్లా రకరకాల ఇస్తూవరకే 6లో ఎవరికి సంబంధించిన వాళ్ళు పెట్టుకుంటారు. పురుషోత్తమ్ రెడ్డి గారికి ఇచ్చిన దాంట్లో ఒక ఆలేరు భిక్షాగౌడ్ గారికి ఒకటి బీసీకి ఇవ్వడం జరిగింది. మిగతాది ఎవరి వర్గానికి వాళ్ళు చేసుకోరు. ఎస్సీలకు అయితే అంబేద్కర్ మహానుభావుడు కాబట్టి ఎస్సీలకు వాళ్ళ సీట్లు వాళ్ళకు వచ్చినాయి. ఇక మాకు రిజర్వేషన్ లేక అన్యాయం జరిగింది అంతే. జనరల్గా ఓకే, ఎమ్మెల్యే సీట్ల విషయానికి వస్తే ఇది ఓకే, కానీ రెడ్లని కాదని తిరిగినందుకే కనీసం ఎమ్మెల్సీ కానీ కార్పొరేషన్ కానీ ఇవ్వలేదని బయట చర్చ నడుస్తుందన్న. అయితే బేసికల్గా అదొక, అంటే నేను రెడ్లను కాదని జరగడం కదా, కానీ అప్పుడు సర్దార్ చెక్లం శ్రీనివాసరావు గారితో నేను వారి శిష్యునిగా వారితో పనిచేసిన. వారు ఉన్నప్పుడు కూడా వారు జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, అంత పెద్ద మనిషి జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఉంటే వారితోటి సమానంగా జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు నేను చేయటం నా అదృష్టంగా భావిస్తున్నా. వారితో అదే ఒక ఆఫీసులో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నల్గొండ ప్రకాశంబార్లో వారితో కలిసి పనిచేయటం. అయితే వారి మీద ఏంటంటే అసలు సరే బ్రాహ్మణ్ కాబట్టి ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను సేర తీసుకొని ఈ కొంతమంది రెడ్డి నాయకత్వంకు వ్యతిరేకంగా ఉండు అనేది ఉండి వారి శిష్యునిగా మన మీద వచ్చింది తప్ప, ఇప్పుడు రెడ్లు అంటే నేను దాదాపుగా పొంగులేటి సుధాకర్ రెడ్డి గారు ఒక 30 సంవత్సరాల పైచిలకు వారి శిష్యరికం, అంటే వారికి సుధాకర్ రెడ్డి గారికి సొంత తమ్ముడు లెక్క పనిచేసింది. ఎన్ఎస్ఐ వారు రాష్ట్ర అధ్యక్షుడు నన్ను జిల్లా అధ్యక్షుడు చేసిండు, వారు రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నన్ను జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉమ్మడి జిల్లా చేసిండు. అదే సుధాకర్ రెడ్డి గారు ఏఐసిసి సెక్రటరీగా ఉన్నప్పుడు నన్ను వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిండు, ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్ చేసిండు. ఇదే జానారెడ్డి గారు ఒకసారి వారు హోమేశ్వర్ ఉన్నప్పుడు మా పెన్బాడ్ మండలంలో అంటే మా సిస్టర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే వేరే పార్టీని ధిక్కరించి చేస్తే కూడా ఆ విషయంలో జాన్ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ ఉండి మా జిల్లా మంత్రి మాకు పూర్తి సహాయ సహకారాలు అందించి మళ్ళీ ఎవరైతే పార్టీని ధిక్కరించి గెలిచిన ఎంపీపీని రద్దు చేపించి మళ్ళీ మండలి జ్యోతి అని చెప్పి పెన్బాడ్ మండలం నుంచి మా చెల్లె ఎంపీ బయటందుకు కూడా జాన్ రెడ్డి గారు సహకరించారు. వారు రెడ్డే కదా, మాకు అవుట్ రైట్గా జాన్ రెడ్డి గారు ఎంతో సహకరించాడు. సుధాకర్ రెడ్డి గారు, పురుషోత్తరరావు గారు, మా నాయన గారికి పరిచయం ఉండే తక్కలపల్లి పురుషోత్తరరావు గారు మాజీ మంత్రులు, వారిని ఒక శిష్యుని లెక్క చేసిన వారు గాంధీ పదం అంటే అంత ఒక ఆయన గాంధేవాది. వారు రాష్ట్ర అధ్యక్షుడు ఉండి ఉమ్మడి నల్గొండ జిల్లాలో నన్ను సెలెక్ట్ చేసుకొని, అదే ఖమ్మం జిల్లాకు వస్తే బుసిరెడ్డి శంకర్ రెడ్డి గారు అంటే ఎంతో క్యారెక్టర్ ఉండి ఎన్నో ఉంటేనే వారి దగ్గర రానిచ్చే మనిషి. అటువంటి వ్యక్తి అంటే ఆయన అప్పర్ క్యాస్టే కదా, అయినా కానీ నన్ను గాంధీపదం జిల్లా అధ్యక్షుడు. అంటే రెడ్లు అందరూ ఎవరితోటి మనం ఎవరు మనోభావాలను దెబ్బతీయలే, కాకుంటే వారికి ఎవరికైతే మనం అడ్డం వస్తాం అనుకుంటారో ఆ రెడ్లకు వ్యతిరేకం వాళ్ళు మనం వ్యతిరేకం అనుకుంటారు అంతే తప్ప మనం ఎవరితో విభేదించింది లేదు, ఎవరిని కూడా మిస్బిహేవ్ చేయలే. దామోదర్ రెడ్డి గారు 4 పర్యాలు మా దగ్గర కాంటాక్ట్ చేసిండు. 4 పర్యాలు చేసినప్పుడు నాకు ఇంపార్టెన్స్ ఎక్కువ ఇచ్చినప్పుడు మీద ఎక్కువ ఇస్తాం పనిచేసిన. మనకు మొన్న జరిగిన పరిస్థితుల్లో జరిగింది మొన్న ఎలక్షన్లో కూడా దామోదర్ రెడ్డి పోయి గెలవాలనే పార్టీ గెలవాలనే, అంతే తప్ప పార్టీకి మనం వ్యతిరేకం చేసింది కాదు, ఏడా చేసుకోలే. కాకుండా మనకి సరే వాళ్ళు మిగతా పోస్టుల్లో మాకు ఎందుకు అడ్డం వస్తారు అనేది అది ఎవరికి అర్థం కాని వచ్చినా వారి అంతరంగానికే తెలవాలి. అంటే దందాలు సెటిల్మెంట్లు బాగానే చేసిరానా, అంటే రౌడీ షీటర్ కూడా ఓపెన్ చేయడం జరిగింది మేము మీద. అయితే ఇంతవరకు వాస్తవంగా ఏంటంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆల్మోస్ట్ ఎవరిని అడిగినా కానీ తండ్రి శ్రీనివాస్ ఏంటంటే చెప్తారు. అయితే
వాస్తవంగా రౌడీ షీట్ ఓపెన్ చేపిస్తున్న కారణం ఏంటంటే ఈ రోజు వరకు కూడా 1991లో రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు సూర్యాపేటలో పెద్ద ఎత్తున, ఎందుకంటే అప్పుడు డిఎంకే వాళ్ళు మద్రాసు నుంచి జరిగింది కాబట్టి, అంటే ప్రతిపక్షాలు చేసినాయని చెప్పి ఆ రోజు నేను జిల్లా ఎన్ఎస్ఐ జనరల్ సెక్రటరీ ఉండి పుట్టిన కొంతమంది పిల్లలను కలిసి రోడ్లు బయటికి వెళ్ళి షాపులు బంద్ చెప్పి దాని పరంపరలా కొంతమంది తెలుగుదేశం పార్టీ, అప్పుడు అది తెలుగుదేశంకు మా మధ్యలో బాగా నడుస్తుండే, తెలుగుదేశం అంటే బాగా హరాస్మెంట్ చేసి తెలుగుదేశం వాళ్ళు మా మీద ఎక్కువ చేస్తుడు. గతంలో సూర్యాపేటలో అప్పుడు ఉప ఎన్నిక వచ్చింది, మున్సిపాలిటీ ఉప ఎన్నికలల్లో మా మీద బాగా హరాస్మెంట్ చేసి మా మీద కేసులు గిట్లా పెట్టడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా ఏమంటున్న కార్యకర్తలు తెలుగుదేశం వాళ్ళ షాపులు ఇళ్ళ మీద దాడి చేయడం జరిగింది. సరే, దాడి చేసిన పరంపరలో నేను నాయకత్వం వహించిన కాబట్టి నా మీదనే ఎక్కువ కేసులు పెట్టడం జరిగింది. ఆ కేసులను పురస్కరించుకొని నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు. కానీ ఈ రోజు వరకు స్వతహాగా నేను వేరే అంటే వ్యాపారాల కోసం కానీ సెటిల్మెంట్ల కోసం కానీ ఇంకో దాన్ని ఎవరిని బెదిరిస్తున్న కోసం కానీ ఒక రౌడీజంగా ఎవరిని కూడా ఈ రోజు వరకు బెదిరించి నా మీద ఒక్కరు కూడా కేసు బుక్ చేయాలి. పార్టీ కేసులే, అన్ని పార్టీ కేసులే. ఈవెన్ పెండెం యాదగిరి అని నాకు ఒకసారి ఒక గొడవ అయినప్పుడు కూడా, అది కూడా ఆయన జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, నేను అప్పుడు సింగిల్ ఉండే చైర్మన్. అంటే రాజకీయాలు ఆధిపత్య పోరుతో జరిగిన గొడవలే తప్ప వ్యక్తిగతంగా మా మధ్యలో వేరే వైషమ్యాలు లేవు. తర్వాత మళ్ళీ వారు మింగల్ సెటిల్మెంట్ అయిన తర్వాత మళ్ళీ నేను జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్, అదే యాదగిరి నాకు సహకరించిండు, అందరం కలిసి పని చేసుకున్నాం. మళ్ళీ పార్టీని బలోపేతం చేసుకున్నాం. ఒకసారి యాదగిరి గారిని అరెస్ట్ చేస్తే సూర్యాపేటలో వేరే తెలుగుదేశం అధికారం అప్పుడు చేస్తే నేను బంద్ చేసిన, నన్ను అరెస్ట్ చేస్తే వాళ్ళు బంద్ చేశారు. అంతే తప్ప కాంగ్రెస్ పార్టీలో అందరితో ఎలాంటి అరమరకలు లేకుండా అందరు నాయకులతో కలిసిమెలిసి చేస్తున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మా దగ్గర ఇప్పుడు మంత్రి ఉన్నారు, వారు 94 వచ్చిన కాంచి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మంచి సంబంధం మెయింటైన్ చేసుకుంటే తిరుగుతున్నా తప్ప ఎన్నడూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని వివేదించింది లేదు, ఏం లేదు. ఇప్పుడు ఎందుకంటే వ్యక్తిగత సరే కొన్ని పరిస్థితులలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీ సైడ్ కూడా మాకు సాయం చేయలేకపోయిండు. అంటే సాయం చేయలేక మీన్స్ ఏదైనా అవకాశాలు వస్తే కలిపలేకపోయినట్టే సరే, వారికి మా మీద మరి ఎవరేం చెప్తారు, వారికి ఏదో మరి సరే ఏదో ఇబ్బంది ఉంది, వారు ఎన్నైనా అవకాశం వస్తే మనకు అవకాశం చేస్తాడని చెప్పిన తప్ప ఎన్నడూ కూడా విభేదించలే. జాన్ రెడ్డి గారు అంత పెద్ద నాయకుడు, వారితోటి కూడా ఎన్నడూ లేదు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు యూత్ కాంగ్రెస్ అందరం కలిసే పనిచేసినాం. వెంకటరెడ్డి గారు మీ అందరం, మీ ఇద్దరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తండు శ్రీనివాస్ యాదవ్ పదవి కోసం పోటీ పడ్డది నిజమా కాదా? నేను వెంకరెడ్డి గారు, భువనగిరి అయ్యూడప్ ఉపేందర్ రెడ్డి గారు ఉండే, ముగ్గురం అప్పుడు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుని కోసం పోటీ పడ్డాం. పోటీ పడితే సుధాకర్ రెడ్డి గారు ఏంటంటే మొత్తం 23 జిల్లాలు, ఆ 23 జిల్లాల ఈక్వేషన్స్లలో బీసీలో కొన్ని ఇవ్వాలి ఇట్లా ఉన్నది కదా, వేరు జిల్లాలో అప్పర్ క్యాస్ట్, ఇప్పుడు నల్గొండ, రంగారెడ్డి ఇవన్నీ వస్తువరకే ఆ సీక్వెన్స్లల్లో ఒక బీసీకి ఇవ్వాల్సి వచ్చింది. ఆ పరంపరలో నాకు ఇచ్చేయడం జరిగింది. ఇచ్చినప్పుడు వెంకరెడ్డి గారు నాకు పూర్తి సహాయ సహకారాలు అందించారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు తర్వాత వారు రాష్ట్ర కమిటీ మెంబర్ ఉండే చింతల వెంకటేశ్వర రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఉండి కూడా వారు ఒక సొంత బ్రదర్ లెక్క నాకు అన్ని రకాల సహాయ సహకారాలు ఇచ్చారు. వెంకరెడ్డి గారు ఎన్ని పర్యాలు నల్గొండ చేసినా నేను వెళ్ళిపోయినా కానీ అంటే శ్రీనివాస్ అంటే మా అంత కుటుంబం సభ్యులు అనే ఫీలింగ్లు ఉండే, నాకు ఎన్నో రకాలుగా చేస్తున్నారు. కానీ మరి ఇటువంటి ఇప్పుడు ఇందాక మీరు అడిగిన దానికి వస్తే ఇప్పుడు వారి సరే ఎమ్మెల్యే కాడికొంటే అది వేరు పరిస్థితులు, కానీ ఈ నామినేటెడ్ ఇప్పుడు అధికారం వచ్చింది, ఇప్పుడు ఈ నామినేటెడ్ పరిస్థితులలో కూడా మరి నాకు సాయం చేయాలి. మరి ఇప్పుడు మొన్న ఫస్ట్ ఫేజ్లో చేయలేకపోయారు, ఇప్పుడైనా చేస్తారని ఆశిస్తున్నాను. జనరల్గా మొన్న జరిగినటువంటి మీటింగ్లో అంజన్ కుమార్ యాదవ్ కూడా మాట్లాడుతూ, మా తమ్ముడు తండు శ్రీనివాస్ యాదవ్ మేము గత 35 ఏళ్ల నుంచి పార్టీని నమ్ముకుని పనిచేస్తున్నాము, కానీ పదవులు ఇవ్వట్లేదని ఆయన బహిరంగంగా మాట్లాడడం జరిగింది. కానీ మన జరిగినటువంటి ఎమ్మెల్సీ ఏదైతే ఇచ్చిరో నామినేటెడ్ పోస్టులు, అందులో కూడా మీ పేరు లేదు, కనీసం మీ పేరు కూడా చర్చకు రాకుండా ఉన్నది. సో ఏం జరుగుతుంది అసలు? జరుగుడు ఏం లేదు. వాస్తవంగా జరిగేది ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు అంతర్గతంగా అంటే 3 బ్యాచ్లు ఉన్నాయి. మన మీనాక్షి నటరాజన్ గారు మా ఇన్ఛార్జ్ చెప్పినట్టు బై బర్త్ కాంగ్రెస్ అంటే పుట్టుకతోటి కాంగ్రెస్. అంటే పుట్టుకతోటి కాంగ్రెస్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే 1984-85 కంటే ముందు ఎవరు రాజకీయాలకు వచ్చినా రాజకీయమే పరమావధిగా అంటే తల్లిదండ్రులను వారసత్వంగా తీసుకునో తాతలు తీసుకునో రాజకీయాలకు వచ్చారు. వాళ్ళు ఎంతసేపు తల్లిదండ్రులు మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మన పార్టీ పేరు పోవద్దని వేరే వ్యాపకాలు లేకుండా రాజకీయం చేసిన ఒక వర్గం. అయితే ఆ కోవకు చెందిన నేను. సెకండ్ వర్గం ఎట్లుంటుందంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో కొన్ని రోజులు పనిచేసి మళ్ళీ నాకు అన్యాయం జరిగిందని వేరే పార్టీ అధికారానికి వస్తే మళ్ళీ ఆ పార్టీకి పోయి మళ్ళీ ఆ పార్టీలో మనగాడు లేకుండా మళ్ళీ అధికారానికి వస్తే వచ్చిన వాళ్ళు ఒక వర్గం. మూడో వర్గం ఏంటంటే వేరు కాంగ్రెస్లో గతం నుంచి కూడా టీడీపీలో సిపిఎంలో బీఆర్ఎస్లో ఉండి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తారు, మళ్ళీ అధికారానికి వచ్చి ఇప్పుడు ఉన్న వర్గం 3 వర్గాలు. ఇంకోటి మా కాంగ్రెస్లో మేజర్గా ఇప్పుడు జరిగేది ఏంటంటే 2009 వరకు ఒక యుగం, 9 నుంచి తెలంగాణ ఉద్యమం వచ్చి 2014లో తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ అప్పుడు వచ్చిన తర్వాత ఏం జరిగింది, అప్పుడు యూనివర్సిటీకి సంబంధించిన కొంతమంది మా కాంగ్రెస్ అంటే యూనివర్సిటీ నాయకులు జేఏసీ పేరు మీద వాళ్ళు ఏం చేశారు, కేసీఆర్ గారు వాళ్ళని వాడుకొని రకరకాల ఒక 10 సంవత్సరాలు వాళ్ళని వాడుకొని ఎన్నో రకాలుగా వాళ్ళని వాడుకొని వాళ్ళని ప్రేరేపించి వాళ్ళతోటి
కాంగ్రెస్ మా ఎమ్మెల్యేల మీద మా మంత్రుల మీద కోడిగుడ్లు వేపించి టమాటాలు వేపించి చెప్పులు వేపించి కాన్వాయ్ మీద రాళ్ళు వేపించి అన్ని ఉసుగొల్పి తర్వాత వాళ్ళకి ఎలాంటి పదవులు ఇవ్వాలి 14 ఇవ్వకుంటే వాళ్ళు వారి మీద ద్వేషంతో మా కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. సరే గతంలో మా మీద చెప్పులు రాలేసిన వాళ్ళే వచ్చారు. వచ్చిన తర్వాత సరే ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి వచ్చారు, వాళ్ళు అన్యాయం చేసినా మా దాంట్లోకి వచ్చారు. వచ్చిన తర్వాత ఈ యుగంలో ఏమైంది, 2014 కంటే ముందు కాంగ్రెస్లో ఉండి సఫర్ అయిన వాళ్ళు ఒక వర్గం, వీళ్ళు మేము కాంగ్రెస్లో ఉండి ఆయనతో డైరెక్ట్గా సఫర్ అయినాం టీఆర్ఎస్ తోటి. వీళ్ళేమో కాంగ్రెస్ పార్టీ మీద వారు ప్రోవోక్ చేస్తే వీళ్ళు మా మీద కొన్ని రకాలుగా మాతోటి ఘర్షణలు పడి అతను ఏం పొజిషన్ చేయకుండా మా పార్టీలోకి రావడం జరిగింది. వస్తూ ఈడ 2009 కంటే ముందు వాళ్ళు 2014 నుంచి వచ్చిన వాళ్ళు ఒక సైమల్టేనియస్గా వచ్చింది. వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది, మేము చేసినట్టు మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం పార్టీ అప్పుడు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎన్నో కష్ట నష్టాలు పడ్డాం మేము, ఎన్నో మామూలు కాదు. ఇప్పుడు మీరు ఇందాకన్నా రౌడీ షీట్ కూడా అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నా మీద పెట్టడం జరిగింది. అంటే అప్పుడు బాగా కొట్లాటలే కదా మొత్తం రాజకీయం అంటే. రాజకీయం అంటే అదే అప్పుడు కమ్యూనిస్ట్ వాళ్ళతో కలిసి ఉండే. అసలు కనీసం మేము ఎక్కడికన్నా ఏదైనా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తుంది, దానికి వ్యతిరేకంగా రోడ్డు మీద ఆందోళన చేసినాం. వాళ్ళు ఏం లేదు ఆనచో కమ్యూనిస్ట్ వాళ్ళని వాళ్ళని తీసుకొని వచ్చాడు, మా మీద రాళ్ళ దాడి చేస్తాడు. మేము ప్రతిఘటిస్తాం అనుకో, పోలీసు వాళ్ళ కట్టడం వాళ్ళు తీసుకొని అరెస్ట్ చేసాడు. సూర్యాపేటలో ఉప ఎన్నిక జరిగింది, కాంతారావు గారు తదనంతరం ఉప ఎన్నిక జరిగింది. ఉప ఎన్నిక జరుగుతుంటే డాక్టర్ శేఖర్ రెడ్డి గారు కాంటాక్ట్ చేస్తుండ్రు, మందర్ శేఖర్ రెడ్డి గారు సినిమా యాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు బ్రదరు, అంటే అంత ముందు చేసిండు. ఉప ఎన్నిక వస్తుంటే మేల సత్యనారాయణ గారు వచ్చారు. అటు చేస్తూరికే ఆ ఉప ఎన్నికల్లో మేము కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం గెలుపు కోసం చెక్కిలం శ్రీనివాసరావు గారి నాయకత్వంలో పురుషోత్తమ రెడ్డి గారి నాయకత్వంలో మేము చేస్తుంటే వాళ్ళే మా మీద దాడులు చేసుడు, వాళ్ళ పార్టీ అధికారం ఉందని రాత్రి మమ్మల్ని అరెస్ట్ చేసుడు రకరకాలు చేస్తే అయినా కాంగ్రెస్ పార్టీ ఆడ మేల సత్యనారాయణ గారిని గెలిపించుకోవడం జరిగింది. ఈ గెలిపించుకున్న పరంపరలోకి అప్పుడు మా మీద ఎన్నో కేసులు వాళ్ళు అంటే ఇట్లా ప్రోవోక్ చేసి మమ్మల్ని ఒక రౌడీగా క్రియేట్ చేసారు. ఇక రౌడీగా క్రియేట్ చేసి ఒక రౌడీ షీట్లు ఓపెన్ చేసి రకరకాలు చేసారు తప్ప మేము పార్టీ అభివృద్ధి కోసం చేసినాం. అయితే అప్పుడు 10 సంవత్సరాలు మేము ఎన్నో అష్ట కష్టాలు పడ్డాం. మొన్న టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు ఎన్నో అష్ట కష్టాలు పడ్డాం, అయినప్పటికీ మాసం రావట్లే. అయితే ఇప్పుడు దీంతో ఏం జరుగుతుంది అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎవరైతే మా మల్లికార్జున ఖార్గే గారు కూడా ఒక నెల ముందు చెప్పడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ వెన్నుదన్నులు ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటారో ఎలాంటి అవకాశాలు వచ్చినా వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి, వారికి అవకాశాలు లేకుండా కాంగ్రెస్ పార్టీ మనగలకే ప్రమాదం. వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళు వస్తే పవర్ కోసం వస్తారు, మళ్ళీ మన పవర్ పోయిన తర్వాత అంటే మనం అధికారం కోల్పోయినాకి వెళ్ళిపోతారు కాబట్టి ఇవ్వద్దు అనేది ఒకటి ఉండే. అదే సూర్యాపేటలో 2005 నుంచి 2009 మధ్యలో వేద సంఖ్య గారు ఎమ్మెల్యే ఉండే. ఎమ్మెల్యే ఉన్నప్పుడు నేను కూడా కౌన్సిలర్, ఫ్లోర్ లీడరు, టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేసినప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్ ఉన్నప్పుడు వెంకయ్య గారు తోటి మేము ప్రతిదీ ఒక సైమల్టేనియస్గా ఏం చేసినామంటే సూర్యాపేట దేవాలయ కమిటీలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ టౌన్ కాంగ్రెస్ ఆఫీస్లో ఆయన మొత్తం శ్రీనివాస్ నువ్వు ఏం చేస్తావు అంటే టౌన్ ప్రెసిడెంట్గా అని మేము అందరి కార్యకర్తలను సమావేశపరిచి వెంకటేశ్వర గుడికి కాంగ్రెస్ కార్యకర్త ఎవరు, దైవభక్తి ఉండాలి, పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఎవరు, వేణుగోపాల స్వామి గుడికి ఎవరు, అదేవిధంగా మార్కెట్లో ఎవరెవరు డైరెక్టర్ చేయాలి, ఎన్నో కమిటీస్ ఉంటాయి, ఎస్సీ కార్పొరేషన్, బీసీ అని అట్లా చేసి మేము ఆ లిస్ట్ చేసి ఎమ్మెల్యే గారికి ఇస్తే ఎమ్మెల్యే గారు వీళ్ళు జెన్యూన్ అని ఇచ్చేది. అంటే గతంలో సిస్టమ్ ఎట్లుందంటే కాంగ్రెస్ పార్టీ మనుగడ కోసం పనిచేసిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ ఆపదలు ఉన్నప్పుడు ఎవరు పనిచేసారో వాళ్ళని తీసుకురావాలనే దృక్పథం ఉండే. ఇప్పుడు రాను ఈ ప్రక్రియ ఎట్లా జరిగిందంటే ఇప్పుడు రెండే సిద్ధాంతాలు, పార్టీని నమ్ముకున్న వాళ్ళు మాసంటి వాళ్ళు తెరమరుగైపోతారు, నాయకత్వాన్ని నమ్ముకొని మేము అంటే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వాన్ని నమ్ముకొని మేము చేస్తున్నాం. ఇందిరాగాంధీ గారికి చిన్నప్పుడు ఆకర్షితులై ఇందిరాగాంధీ గారు అంటే ఆ రోజు గరీబ్ బేటావో రాజభరణాల రద్దు అరే ఎస్సీ ఎస్టీలో చేసి ఇందిరాగాంధీ లమ్మడలతో డ్యాన్స్ చేసింది, హరిజనుల గిరిజనులను అత్తుకు చేరుకుంది, అంటే సంక్షేమ కార్యక్రమాలు చేసింది, వారికి ఆకర్షితులై మేము పనిచేసినాం. తర్వాత రాజీవ్ గాంధీ గారు వచ్చినాక యువజనులకు ఓటు ఇచ్చిండు, కంప్యూటర్ జాతిపిత రాజీవ్ గాంధీ గారే, కాంగ్రెస్ పార్టీ ఏదైనా సాధ్యమైతే మేము ఆకర్షితులై మా తండ్రి గారు చేసారు కాబట్టి మేము వచ్చినాం. అయితే అలా పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఒక వర్గం, కొంతమంది ఏం చేస్తారంటే వ్యక్తులను నమ్ముకున్న వాళ్ళు ఎవరైతే నాయకత్వం ఉంటారో ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వాళ్ళే నమ్ముకుంటారు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీతో సంబంధం లేదు, వారు ఏ పార్టీకి పోతే వాళ్ళు ఆ పార్టీకి పోతారు, వారు ఇండిపెండెంట్ ప్రధాన అనుచరులు. అయితే వాళ్ళు ఇప్పుడు ఏమవుతుంది, ఉదాహరణకు సూర్యాపేట 2018లో నన్ను కూడా వార్ రూమ్ పిలిచారు, నన్ను దామోదర్ రెడ్డి గారిని పటేల్ రమేష్ రెడ్డి గారు పిలిచిన తర్వాత మమ్మల్ని అడిగితే సరే మా బాధలన్నీ మేము చెప్పుకున్నాం. అప్పుడు రేవంత్ రెడ్డి గారు వర్కింగ్ ప్రెసిడెంట్, అంజన్ కుమార్ యాదవ్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్, మహేష్ కుమార్ గౌడ్ ప్లస్ ఈయన జట్టి కుసుమ కుమార్ గారు ఉండే రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండుకుంటూ అనుబంధ సంఘాలు ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ సంఘాలకు ఇన్ఛార్జ్ ఉండే. వారు ఫస్ట్ నుంచి యూనియన్ యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చిన కార్యకర్తల మనోభావాలు వారి కుమార్ గారికి బాగా తెలుసు. అందరూ అయినప్పుడు సరే మా బాధలు మేము చెప్పుకున్నాం. అయితే ఇలా రెండు జరుగుతాయి, అంటే ప్రధానంగా అంటే నా ఒక్క విషయంలో కాదు, అయితే ఎన్నికలలో ఎవరైనా ఇద్దరు పోటీ చేస్తారు, ఒక 100 రూపాయలు అనుకో ఉదాహరణకు 100 రూపీస్ మీద ఇద్దరు పోటీ చేస్తే ఏంటంటే 51 వచ్చినా గెలుస్తాడు, 49 వచ్చినా ఓడిపోతాడు.
అంటే ఇద్దరి మధ్యలో రెండే తేడా. అయితే ఈ 51 మీద గెలిచాను ఏం చేస్తాడు, ఈ 49 వచ్చాను తొక్కదామని చూస్తాడు. ఎందుకు అంటే మళ్ళీ వీనికి ఏమన్నా ఛాన్స్ దొరికితే నేను ఇంతో ఏదైనా పొరపాట్లు రాజకీయాలలో అందరికీ నేను సమర్థంగా పనిచేయలేకపోతే ప్రాబ్లం అయిద్దని. అయితే అంటే నేను నా వ్యక్తిగతంగా అనుకునేది అంటే గతంలో నేను స్థాయి మర్చిపోయి కూడా ఏం చేయలే. నేను కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని దరఖాస్తులు చేసుకుంటే తప్పేమో అనిపించింది. ఎందుకంటే వ్యక్తులను నమ్ముకున్న రోజు నాకు మంచిగానే ఉంది. శ్రీనివాసరావు గారు నమ్ముకున్నప్పుడు మంచిగానే జరిగింది. పురుషోత్తమ్ రెడ్డి గారిని నమ్ముకొని రాజకీయాలు చేసినప్పుడు నాకు మంచిగా నడిచింది. అదే సుధాకర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ఎస్ఐ జిల్లా ప్రెసిడెంట్ అయినా, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రెసిడెంట్ అయినా, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిండు, నన్ను ఇన్ఛార్జ్ ప్రెసిడెంట్ చేసిండు. వారు నమ్ముకున్నప్పుడు వాళ్ళని నమ్ముకున్నప్పుడే మార్కెట్ కమిటీ చైర్మన్ చేశారు. అయితే తదనంతరం మనం ఇంతో రాజకీయంగా నేను ఒక మెచ్యూరిటీ వచ్చి అవగాహనకు వచ్చారు. వ్యక్తులను నమ్ముకుంటే వ్యక్తులు మరి ఉండొచ్చు, పార్టీలు మారొచ్చు. మరి పురుషోత్తమ్ రెడ్డి గారు నమ్ముకున్న వారు వైఎస్ఆర్సీపీకి పోయిండు, వారేమంటే నేను పోలేకపోయినా ఆటోమేటిక్గా నా మీద ద్వేషం పెంచుకుంటాడు. సుధాకర్ రెడ్డి గారు ఒక సొంత బ్రదర్, ఆయన నన్ను ఒక తమ్ముడు లెక్క చూసేది. సరే సుధాకర్ అన్న బీజేపీకి పోయినప్పుడు నన్ను ఇబ్బంది పెట్టలే, రానంటే మంచి శ్రీనివాస్ అన్నాడు. అయితే వారి పోతుంటే నేను ఇలా కాంగ్రెస్ పార్టీలో అనాదరణ అయిపోయినా, అంటే నాకు ఎవరు ఆదరణ లేకుండా. అదే ఇప్పుడు వ్యక్తులను ఇప్పుడు తర్వాత ఏంటంటే మన వ్యక్తులు నమ్ముకుంటే ఈ పరిస్థితి వస్తుందని చెప్పి పార్టీని నమ్ముకున్నా. ఎప్పుడైనా పార్టీని నమ్ముకుంటే వరకు ఇప్పుడు ఏమవుతుంది, పార్టీని నమ్ముకుంటే ఏం చేయాలి ఇప్పుడు అంటే ఉదాహరణకు సూర్యాపేటలో నేను టికెట్ ట్రై చేయలేదు అనుకుందాం, లేదు మీరు ట్రై చేసిన ఒక ముగ్గురు వ్యక్తులలో ఎవరో ఒకరు, నాకు ఒక ఆయన తండ్రి శ్రీనివాస్ యాదవ్ నాకు వాళ్ళు సపోర్ట్ చేస్తారు, దామోరెడ్డి గారు చేస్తారు, రమేష్ రెడ్డి చేస్తారు. చేస్తూరికే ఇప్పుడు నాకు వచ్చింది అనుకో, దామోరెడ్డి గారి మనుషుల మీద నేను 20 తీసుకుందామని చూస్తా, రమేష్ రెడ్డి గారి మనుషుల మీద, లేదు రమేష్ రెడ్డి గారికి వచ్చింది అనుకో, నా మనుషుల మీదనో దామోరెడ్డి గారికి వచ్చింది అనుకో. అంటే ఎందుకు అంటే మళ్ళీ వీళ్ళు ఎన్నైనా పార్టీలారే మరి పలానాని ఎంకరేజ్ చేస్తారు కదా, అదే అని మేము అట్లా వద్దు అంటే ఆ పరిస్థితి వస్తుంది కాబట్టి ఎంతసేపటికి పార్టీ అయినా 2018లో 14లో 23లో జరిగినప్పుడు ఎన్నడూ కూడా నేను ఢిల్లీకి కానీ అబ్జర్వర్స్ వచ్చినాడు కానీ నేను వ్యక్తిగతంగా పోయి నా పర్ఫార్మెన్స్ నేను పార్టీ కోసం ఈ సేవలు చేసిన కాబట్టి నేను అరువుని నాకు టికెట్ ఇవ్వన్నా తప్ప నేనేదో గుంపులు కట్టి ఈవెన్ నా సొంత చెల్లె ఒకసారి యునానిమస్ సర్పంచ్ ఎంపీపీ చేసింది జ్యోతి పెన్బాడ్, అయినప్పటికీ కూడా అబ్జర్వర్స్ గారికి నా సిస్టర్ని తీసుకపోయి కూడా నాకు సపోర్ట్ చేయమని చెప్పలే. న్యాయమట్టి యూత్ కాంగ్రెస్లో పనిచేసాం. ఎందుకు అంటే మనం గ్రూపులు కట్టు నాకు నా విధానం కాదు. కాంగ్రెస్ పార్టీ గ్రూపులతోటే పార్టీకి ప్రమాదం ఉంటుంది కాబట్టి ఎన్నడూ గ్రూపులు కట్టకపోయేది. వ్యక్తిగతంగా మనం చేసిన పనులు పర్ఫార్మెన్స్ పార్టీ నాయకత్వాన్ని చెప్పాలి, వాళ్ళని నచ్చజెప్పి మనం గెలవాలి. అంటే పార్టీని నమ్ముకున్న వాళ్ళకు పదవులు వస్తలేవు కదా. ఇప్పుడు అదే ఇప్పుడు నేను అందులోకే వస్తున్నా, పార్టీ నమ్ముకున్న పదవులు ఆడలేదు కానీ ఈ విధానంతో పార్టీ మనగడికే ప్రమాదం అవుతుంది. అదే మీనాక్షి నటరాజన్ గారు వచ్చి ఇప్పుడు ఏమంటుందంటే బై బర్త్ కాంగ్రెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకే పదవులు ఇవ్వాలి అని అంటున్నారు. సో మరి ఇప్పుడు ఇచ్చేటువంటి కార్పొరేషన్ పదవుల్లో మీకు పదవి వస్తుందని అనుకోవచ్చా? అంటే నాకు వాస్తవంగా ఇప్పుడు మన నటరాజన్ గారు 3 చెప్పింది, ఆమె కూడా కాంగ్రెస్ పార్టీ బాగా కష్టాల నుంచి వచ్చిన కింది క్యాడర్ కష్టాలు తెలుసు కాబట్టి ఇప్పుడు ఆ బేస్లో వస్తాయి అనేది ఒకటి. ఇంకోటి సరే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా సరే కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఉండి ఎన్నో రాజకీయాలన్నీ చేసినప్పుడు కూడా కాంగ్రెస్లో సరే కార్యకర్తలు ఏకతాటి మీద తీసుకొచ్చి రకరకాల ఎవరి గ్రూపులు లేకుండా చేసుకొచ్చి కాంగ్రెస్ని తీసుకొచ్చిండు. సరే మాస్ వంటల మనోభావాలు కూడా అర్థం చేసుకొని అదే ఇప్పుడు కొంతమంది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు వచ్చినాక అటు ఏదో జరుగుతూ అంటారు, ఏదంటే మనకు జరిగిందని అట్లా కూడా ఏమి ఉండదు. సరే మన ఫస్ట్ ఫేజ్లో జరిగినప్పుడు సరే మా అందరి అభిప్రాయాలు తీసుకోలేకపోయిండు, త్వరగా స్పాట్లో వేయటం జరిగింది కాబట్టి మనం వేసిన 31, 32 కార్పొరేషన్లలో కొంచెం మాకు అన్యాయం జరిగిన మాట వాస్తవం. ఇప్పుడు జరిగే దాంట్లో న్యాయం జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఒక బీసీ యాదవ్ అనే కాదు, యాదవ్ బీసీ అదేవిధంగా జనరల్ కూడా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పుడు ఉన్న రాజకీయ నేపథ్యంలో ఒక 3-4 సీనియర్స్ ఉంటే అలా నేను ఒక మొదటి మెట్ల నేను ఉంటాను అనుకుంటా. అంటే పార్టీలో ఎన్ని రకాలుగా దాదాపు ఒక 20 సంవత్సరాల నుంచి చేస్తూ ఉండొచ్చు, 15 సంవత్సరాల నుంచి చేసారు కానీ ఒక 35-36 సంవత్సరాల నుంచి కూడా పార్టీని నమ్ముకొని వేరే ఎలాంటి వ్యాపకాలు లేకుండా కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్త లెక్క పార్టీ ఏది ఆదేశిస్తే అదే ఆదేశానుసారం ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని కూడా ఎన్నో సందర్భాలల్లో భార్య పిల్లలు ఒక్కరితోటి కూడా ఒక ఫంక్షన్ పోడు, సినిమా పోడు, అంటే అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో కమ్యూనిస్టులతో అప్పుడు మాకు టీడీపీ వాళ్ళ పొత్తున్న కమ్యూనిస్టులు ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఆ పరిస్థితులలో ఎన్నో రాత్రులు సూర్యాపేటలో ఉండి కూడా ఇంటికి పోయిన ఎన్నో రోజులు ఉన్నాయి. అంటే ఆ విధంగా కష్ట నష్టాలు పడి ఉన్నాం కాబట్టి మీనాక్షి నటరాజన్ గారు మా ఇన్ఛార్జి, రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు మాస్ వంటి వాళ్ళ కార్యకర్తల మనోభావాలను అర్థం చేసుకొని కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకత్వం వీరి ద్వారా, ఎందుకంటే ఇప్పుడు వేరే వాళ్ళకి ఎవరికైనా ఇస్తే కూడా రేపు మరి అధికారం పోయిన తర్వాత ఉంటారా లేదా అనే పరిస్థితి కూడా ప్రమాదంలో పడుతుంది. కాబట్టి సరే కొంతమందికి వాళ్ళని కూడా కాదు, వాళ్ళు సరే మనం నమ్ముకొని వేరే పార్టీ నుంచి వెళ్ళి వచ్చారు, మేము అనేది అంటే అందులో పవర్ ఎంజాయ్ చేసారు వెళ్ళి వస్తారు కాబట్టి వాళ్ళ కొంతమందికి ఏంటి అసలైన కార్యకర్తలకు కూడా మమ్మల్ని కనిపెట్టి ఇయ్యాలే వస్తుందని నమ్మకం అయితే ఉంది. రేపు అయితే బీఆర్ఎస్ పార్టీని వద్దనుకొని ఇవాళ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారన్న ప్రజలు. అయితే 6 గ్యారంటీల పేరు మీద అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పరిపాలన ప్రజలకు అనుకూలంగా చేస్తుందని నమ్మొచ్చా?
అయితే మా ముఖ్యమంత్రి గారు మొన్న చెప్పడం ఏంటంటే ఏదైతే స్కీములు మనం మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారం చేద్దాం, కాకుండా ఏంటంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంది కాబట్టి దశల వారీగా ఇప్పుడు రైతు బంధు అంటే ఆ రోజు తెలియదా ఆర్థిక పరిస్థితి హామీలు ఇచ్చినప్పుడు ప్రజలు అడుగుతారన్నా? ప్రజలు అడుగుతున్నారు వాస్తే ఆ రోజు కొద్దిగా ఓవర్ సైడ్. ఎందుకంటే ఇప్పుడు ఈయనగాక 2014 సర్వే పెట్టి ఆ సర్వే ఎవరికి చెప్పినట్టు ఎంతసేపటికి పై మరుగులు చేసిండు కేసీఆర్ గారు. ఆ రాష్ట్రం లోట్లుందా యాడుందా పెట్టలేని పరిస్థితి. అయితే జనరల్గా ప్రతి ఇష్యూ వాళ్ళు కోర్ కమిటీ వేసుకుని వాళ్ళ కమిటీలో వచ్చింది కాబట్టి సరే ఇట్లా అనుకోలే. ఇంకోటి ఏంటంటే పైన కింద అంటే రాష్ట్రంలో కేంద్రంలో ఒకటే ప్రభుత్వం ఉంటేనో కొన్ని బడ్జెట్లు ఇట్లా ఎక్కువ వచ్చేది ఉండే. అయినప్పటికీ మొన్న కూడా మా ముఖ్యమంత్రి చెప్తుండు అన్ని 6 గ్యారెంటీలు అమలు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ అభ్యున్నతి కోసం చేస్తా, ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా మేము తూచా తప్పకుండా పాటిస్తాం. ఎందుకంటే పాటించకుంటే ప్రజలు చాలా సమర్థులు తెలివికలోళ్ళు. ఇలా కేసీఆర్ గారు ఎన్నో మాయమాటలు చెప్తే నమ్మేంత వరకు నమ్మారు, తదనంతరం వాళ్ళు ఏది చేయాలని అది ఇస్తారు. కాబట్టి అంత దూరం పోకుండా కాంగ్రెస్ పార్టీ ఏదైతే 6 గ్యారెంటీలతో పాటు ఇంకా చాలా గ్యారెంటీలు ఉన్నాయి. ఫస్ట్ అయితే ఇప్పుడు ఈ ఫేస్లో 6 గ్యారెంటీలు చేస్తారు. ఉగాది నుంచి సన్న బియ్యం ఇస్తా అని చెప్పడం జరుగుతుంది. మా జిల్లాలనే ఫస్ట్ స్టార్ట్ చేస్తా అంటున్నారు. అదేవిధంగా మొత్తం ఈ ఉగాది లోపల ఏదైతే రైతు భరోసా కూడా అందరి అకౌంట్లో డబ్బులు పడతాయని చెప్పడం జరుగుతుంది. ఇక మిగతాది మహాలక్ష్మి రుణమాఫీ చేసిరు, కొంతమందికి చేసిరు, సగం మందికి వదిలేసిరు. రైతు భరోసా ఒక 3 ఎకరాల వరకు కొంతమందికి ఇచ్చారు, తర్వాత వదిలేసిరు. సో ఎందుకు అంటే ఇప్పుడు ఇచ్చేది ఒక స్కీమ్ మొత్తం ఇంప్లిమెంట్ చేసి ప్రజలంతా కొంత ఆనందపడతారు కదా. మీరు అనేది కానీ ఇప్పుడు ఆ బడ్జెట్ను బట్టి ఇప్పుడు మా దగ్గర తక్కువ బడ్జెట్ ఉంది రాష్ట్రంలో ఉన్న వరకు చేస్తూ లాస్ట్ మార్చ్ 31వ తారీఖు అంటే ఉగాది వరకు అందరి అకౌంట్లో డబ్బులు పడతాయని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరుగుతుంది. సన్న బియ్యం కూడా అప్పటి వరకు ఇస్తా అంటారు. సరే ఈ కొద్ది గొప్ప గ్యాస్ సిలిండర్లు అవి కొంత గొప్ప మంది ఉన్నాయి, అవి కూడా మళ్ళీ దరఖాస్తులు మళ్ళీ పెట్టి మన సర్వే పేరు మీద అన్నీ చేసి అన్నీ సక్రమంగా చేస్తారు. ఫైనల్గా తండు శ్రీనివాస్ యాదవ్ అనేది వచ్చే కార్పొరేషన్లో ఒక కార్పొరేషన్ చైర్మన్గా చూడొచ్చా అంటే? తండు శ్రీనివాస్ యాదవ్ అనే అతన్ని 100% రేపు ఏప్రిల్ జరుగుద్దా మార్చ్ జరుగుద్దా వాళ్ళు ఒక కార్పొరేషన్ చైర్మన్గా చూడొచ్చు. అది కాకుండా కూడా ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో బీహార్ తదనంతరం బీహార్లో కూడా ఇంత పగడిబందీ చేయలే. ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా మంత్రి బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి నేతృత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాని కమిటీలో ఉండే శ్రీధర్ బాబు గారు, దామోదర్ రాజనరసింహ గారు వీళ్ళంతా కూర్చొని ఒక పగడ్బందీగా ఒక ప్లాన్ తయారు చేసి బీసీ కులగన్న ఎస్సీ ఎస్టీ కులగన్న సర్వే పగడ్బందీగా చేశారు. ఆ ప్రకారం మా వాళ్ళు ఏం చెప్తున్నారంటే 42% ఎట్టి పరిస్థితులల్లో అంటే ఒకవేళ ఆర్టికల్ 9 ద్వారా తీసుకొచ్చి చట్టమే చేస్తాం. ఒకవేళ ఇన్ కేస్ ఏదైనా పరిస్థితులు ఎందుకంటే కేంద్రంలో ప్రభుత్వం దానికి సహకరిస్తలే. కేంద్ర ప్రభుత్వం ఎంతసేపు కులగణన ప్రతిపాదన లేకుండా మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇచ్చే పరిస్థితి ఉంది తప్ప కుల ప్రతిపాదన ఇస్తలేరు. అంటే మతంతో ప్రజలను రెచ్చగొట్టి మళ్ళీ ఇప్పుడు 3 సార్లు వచ్చి ఇంకోసారి ఏ రాష్ట్రంలో అధికారం ఎట్లా రావాలి దేశం రావాలని చూస్తారు. మేము మతానికి దూరం, మతాలు అవసరం లేదు, ఎవరి మతం వాళ్ళ వ్యక్తిగతం. అది ఇప్పుడు జై శ్రీరామ్ అంటే ఇప్పుడు మోడీ గారు రాకముందు రాముడు ఉన్నాడు, భరతుడు, రామరాజ్యం అని అంటాం. మేమందరం రామ భక్తులే, అందరం క్రిస్టియన్ భక్తులే, అందరూ అంటే ఎవరు దేవుని మొక్కనోడు ఎవరు లేరు, ఎవరి మనోభావాలు వాళ్ళకుంటాయి. అయినా మా సెక్యులర్ పార్టీ ముస్లిం, క్రిస్టియన్, జైను, బుద్ధ అన్ని వర్గాలు మా పార్టీలో ఉంటాయి. కాబట్టి ఇప్పుడు అందరం కలిసిమెలిసి పనిచేస్తాం. మొన్న కంచేలయ్య గారు ఉన్నారు, ఆయన కూడా ఒకటి చెప్పారు కులగన్న గురించి. ఆయన పెద్ద ఇంటలెక్చువల్, ప్రపంచ స్థాయిలో ఎన్నో బుక్స్ రాసి ఎంతో పెద్ద పొలిటికల్ మేధావి. ఇక ఇంతవరకు సర్వే చేసిన దాంట్లో ఇంత పగడ్బందీ సర్వే ఆడదలేదండి. అయితే ఇప్పుడు మీరు అన్న ప్రశ్నకి ఏంటంటే 42% విద్యల, ఉద్యోగాలలో, వ్యాపారంలో, కాంట్రాక్ట్లలో కూడా 42% రిజర్వేషన్స్ బీసీలకి వెళ్ళాలని మేము అంటున్నాం. వారు ఇస్తారని మా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. కాబట్టి ఆ ప్రకారంగా ఈ 42% రిజర్వేషన్స్ మాకు ఇవ్వాలి కదా. ఇప్పుడు రేపు వచ్చే దాంట్లో అందులో కూడా నేను ఫస్ట్ లిస్ట్లో నేను ఉంటాను. నేను అదే అంటున్నాను, ఒక 35 ఏళ్ళు పార్టీని నమ్ముకొని పనిచేసారు. ఇలా కోమటిరెడ్డి లాంటి వాళ్ళని నమ్ముకుని అంటే కోమటిరెడ్డి లాంటి వ్యక్తులతోటి కూడా మీరు కలిసి పనిచేయడం జరిగింది. కానీ వీళ్ళు మినిస్టర్లు అయ్యారు, కనీసం ఒక కార్పొరేషన్ పదవి కూడా దక్కకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. సో ఖచ్చితంగా అంటే పార్టీ ఇవ్వాలని మీరు డిమాండ్ చేస్తున్నారా లేదా? వెంకరెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరూ నాయకులు, శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు అంటే గతంలో చేసారు. మన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా మాకు వ్యక్తిగతంగా మంచిగా ఉండే. వీళ్ళందరూ కూడా సరే గతంలో మనం ఆర్గనైజేషన్ ఎన్నో చేసినాం. మహేష్ అన్న పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, ఎందుకంటే మా కష్టాలు నష్టాలు అన్నీ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మా ఓబీసీ సెల్ నుంచి శ్రీకాంత్ గౌడ్ గారు ఇట్లున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీలు ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళందరికీ గుర్తింపేయాలని చేస్తారు. ఇప్పుడు మా వెంకరెడ్డి గారు వీళ్ళని ఇప్పుడు మంత్రులు అయ్యారు కదా, వాళ్ళతో కూడా అన్న మరి మా పరిస్థితులు మా బాధలు చేస్తున్నాం. వారు కూడా సుముఖంగానే ఉన్నారు. ఏదో ఒకటి కంపల్సరీ నీకు అవకాశం ఇస్తాం, రేపు జరిగే కార్పొరేషన్ పదవిలో కంపల్సరీ నీకు పదవి ఇప్పిస్తాను చెప్పడం జరుగుతుంది. వస్తుందనే ఆశ ఉంది. కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి విశ్వాసం ఉంది. మా కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ తోటి దాదాపుగా 75 సంవత్సరాల అనుబంధం. ఎన్ని ఆటపోట్లు వచ్చినా, వేరే పార్టీలు వచ్చి ఎన్నో ప్రలోభాలు పెట్టినా, తెలుగుదేశం పెట్టినా, బీఆర్ఎస్ పెట్టినా పార్టీ మారలేదు. కాంగ్రెస్ పార్టీలే ఉంటా, కాంగ్రెస్ పార్టీలే
కార్పొరేషన్ చేస్తా, కాంగ్రెస్ పార్టీని ఎమ్మెల్యే అయితే ఏది జరిగినా కాంగ్రెస్ పార్టీ నుంచే చేసి కాంగ్రెస్ పార్టీని విడకుండా కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నగా ఉండి కాంగ్రెస్ పార్టీ ఆపదలు ఉన్నప్పుడు పనిచేస్తా, కాంగ్రెస్ పార్టీ సంతోషంలోనే ఉంటా, కాంగ్రెస్ పార్టీ బాధలు ఉంటా, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వచ్చే తర్వాత ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో దేశంలో అధికారానికి వచ్చి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో దేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసేంత వరకు ఒక సైనికుల లెక్క కాంగ్రెస్ పార్టీలో పనిచేసి ఈ దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారాన్ని తీసుకొస్తున్న కోసం మిగతా అందరినీ అగ్ర కులాలను ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీలు రెడ్లు అన్ని వర్గాలను కలుపుకొని కాంగ్రెస్ పార్టీ కోసం క్రమశిక్షణ గల కార్యకర్త లెక్క పనిచేసి కాంగ్రెస్ పార్టీ ముందుండడానికి కోసం కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ఆర్నిషాలు కృషి చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే అన్న, థ్యాంక్ యూ. మీకు కూడా ఒక మంచి పదవి రావాలని ఖచ్చితంగా కోరుకుంటాం. కాబట్టి చూస్తూనే ఉండండి, ఇలాంటి గొప్ప గొప్ప నాయకుల్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. కాబట్టి మా యాదవ్ విజన్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.